కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎన్నికలు రాగానే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారానికి, విష ప్రచారానికి, బురద జల్లేటువంటి ప్రయత్నానికి తెర లేపుతూ ఉంటారు. ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా ఎవరి మీద కూడా ఏ భాషను రుద్దేటువంటి అవకాశం లేదు. అనవసరంగా తమిళనాడు ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడో 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే 2025లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తూ ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. ఇది శాసనసభ, తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా డిఎంకే పార్టీ లేవనెత్తినటువంటి ఎన్నికల ఎత్తుగడ అనే అంశాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా దురదృష్టకరం. 2 రోజుల క్రితం చూసాం మనం. భాషతో ఆగకుండా ఒక తమిళుడు రూపొందించినటువంటి ఒక రూపాయి డిజైన్ లోగోను కూడా డిఎంకే ప్రభుత్వం మార్చింది. ఎంత దిగజారుడు రాజకీయాలకు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిత్రపక్షాలు ముందుకు తీసుకొస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందినటువంటి గౌహటిలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఒక తమిళ బిడ్డ ఉదయ్ కుమార్ రూపొందించినటువంటి ఈ రూపాయి డిజైన్ను ఈరోజు తమిళనాడు ప్రభుత్వం మార్చింది. ఇది పూర్తిగా డిఎంకే ప్రభుత్వానికి, స్టాలిన్ కుటుంబానికి, ప్రజలలో పెరుగుతున్నటువంటి అసహనానికి, అభద్రతా భావనకు నిదర్శనమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. పదిహేనేళ్ల క్రితము ఈ లోగో ఎప్పుడొచ్చింది? 15 years బిఫోర్ 2010 కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ రూపాయికి సంబంధించినటువంటి లోగోను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి ఒక డిఎంకే తమిళనాడు చెందినటువంటి ఎమ్మెల్యే కుమారుడు